ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనములు. దేవుడి మహాకృపను బట్టి నిన్నటి రోజున మొదలైన ఈ 7 రోజుల్లో ప్రార్థనలు ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వారి కోసం మనం మొదలుపెట్టిన ఈ 7 రోజులు ప్రార్థనలను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నిన్నటి కాలమందు మనందరం కూడా ప్రార్థన చేసాం. ఎడతెగక ప్రార్థన చేయుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన ద్వారా ఏ కార్యాన్నైనా మనం పొందుకోగలం. మరి నిన్నటి ప్రార్థన ద్వారా బిడ్డలు రాసిన ఎగ్జామ్స్ విషయంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించారని నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేసిన మీరు కూడా అదే నమ్ముచున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఏ కార్యమునైనా మనము సాధించవచ్చు. ఏ విషయంలోని చింతపడొద్దు, కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలను తెలియజేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎడతాగక ప్రార్థన చేయండి అని దేవుని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రార్థన చేసి ఎగ్జామ్స్ రాసిన మీరు విజయం తప్పకుండా సాధిస్తారు. మీరు ప్రార్థన చేసి పంపించిన మీ బిడ్డలు ఈ ఎగ్జామ్స్లో తప్పకుండా విజయాన్ని పొందుకుంటారు. ఆమెన్. 2వ రోజుగా మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. కుదిరితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దేని బట్టి మీ కృపను బట్టి నైనా ఏర్పాటు చేయబడ్డ 7 రోజులునైనా ప్రార్థనలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మొదటి రోజునైనా మేము ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేశారు తండ్రి. నైనా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మొదటి రోజునైనా ఎగ్జామ్స్ విషయంలో ఎంతో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించినందుకు మీకు లెక్కలేనని వందనాలు 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. 2వ రోజునైనా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. దీనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి అంటున్నారు కదా ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. ఏ విషయంలోనైనా మేము చింతపడకుండా ప్రభువా, ప్రతి విషయాన్ని నేను ప్రార్థన పూర్వకంగా మా విజ్ఞాపనలను నేను మీకు తెలియజేసే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినా విద్యార్థుల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. 2వ రోజు వారి కోసం మేము ప్రార్థన చేయించుండగా మా మొరను ఆలకించండి, మా ప్రార్థనను ఆలకించండి అయ్యా. ఇదిగో నేను మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదని నన్ను అడిగడి అని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. మీకు వందనాలు. మీ జ్ఞానంతో నేను పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డని నింపి తండ్రి, మీ జ్ఞానంలో నేను ప్రతి బిడ్డలు వరదలినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీ యొద్దనైనా జ్ఞానము గుప్త నిధులుగా ఉన్నది కదా ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. అడిగితే ఇచ్చే దేవుడు కదా ప్రభువా. అడుగుడి ఇయ్యబడును అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. ఇంకో బిడ్డలందరి నిమిత్తము మేము ప్రార్థన చేయించినాము తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించండి. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి, తెలివిని మీరు అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభువా, మీ వారిలో ఎటువంటి చెడు ఆలోచనలోనైనా రాకుండా జ్ఞానం కలిగి మసులుకున్నట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. చదవడంలోనైనా మీరు సహాయం చేయండి. చక్కగా చదువుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు. మనసు పెట్టి చదవడానికి మీరు సహాయం ఇచ్చేయండి. సమయాన్ని వ్యర్థముగా పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానుల వలె ఉండడానికి మీరు సహాయం ఇచ్చేయండి. మీ జ్ఞానంతో తెలివితో ప్రతి బిడ్డని నింపి చక్కగా చదువుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి రాజా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. చదువుకోవడానికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మరి ముఖ్యంగా చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. ఎటువంటి టెన్షన్లో బిడ్డలు పెట్టుకోకుండా, ఎటువంటి డిప్రెషన్లోనికి బిడ్డలు వెళ్ళకుండానట్టు మీరు సహాయం చేయండి. చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇంకా మైగ్రేషన్ నొప్పి, తలనొప్పి, జ్వరాలు జలుబులు, దగ్గులు ఏమీ లేకుండా మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా. శరీరానికి శక్తిని అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు మానసికంగా కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా చదువుకున్నట్లు కూడా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నామయ్యా. మొదటి రోజున ప్రార్థన ఆలకించిన దేవా మీకు స్తోత్రాలయ్యా. 2వ రోజు మేము మొరపెట్టుకుంటుండగా మా మొరను ఆలకించుచున్న దేవా మీకు స్తోత్రాలు. బిడ్డలందరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. చదువుకోవడానికి చక్కని అవకాశాన్ని కల్పించండి అయ్యా. ఇది మొదలుకుని బిడ్డలనైనా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేంత వరకు మీ కాపుదల కృప బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. మీ తట్టు ప్రతి బిడ్డ తిరిగినట్లు మీలో ఎదిగినట్లు, మిమ్మల్ని పోలి జీవించినట్లు మీరు సహాయం
అనుగ్రహించండి తండ్రి. ప్రతి యవన బిడంగా కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టె లేకుండా నిత్యము మీలో నిలిచినట్లు నేను వారి హృదయంలో స్థిరంగా మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్నట్లు మీరు సహాయం చేయండి ప్రభా. లోకంలో ఉన్నది అంతా కూడా వ్యర్థమే కదా ప్రభా, మీలోనైనా దేవా స్తోత్రం ప్రతి బిడ్డ నిలిచినట్లు మీరు సహాయం చేయండి. ఏది నిజమైనదోనైనా, ఏదినైనా శాశ్వతమైనదో, ఏది అశాశ్వతమైనదో బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని కూడా బిడ్డలకునైనా మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో కూడా నేను మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎగ్జామినేషన్ హాల్లో కూడా ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఇన్విజిలేటర్స్తో కూడా నేను ఎలా మసులుకోవాలనైనా మీరు సహాయం చేయండి తండ్రి. తోటి విద్యార్థులతోనైనా దవ ఎటువంటి గొడవలు పడకుండానట్లు మీరు సహాయం చేయండి తండ్రి. వారు చక్కని నేను ఆలోచనతో ఎగ్జామ్స్ రాసినట్లు, యథార్థంగా ఎగ్జామ్స్ రాసినట్లు మీరు సహాయం చేయండి. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్కి నేను దవంగానైనా పాల్పడకుండా ప్రభా నీతిగా నిజాయితీగా ఎగ్జామ్స్ రాసినైనా చక్కగానైనా వారి జీవితంలో వర్ధిల్లినట్లు కూడా మీరు కృపను అనుగ్రహించండి. అట్టి జ్ఞానం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. చదవాలనే కోరిక ప్రతి బిడ్డకి నేను మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా బిడ్డల ఎగ్జామ్స్ని బట్టి తల్లిదండ్రులు కూడా ఇటువంటి ఒత్తిడికి లోను కాకుండా, ఇటువంటి భయాలకు లోను కాకుండా ప్రభా చక్కని ఆరోగ్యంతోనైనా చక్కగా బిడ్డలను పెంచుకునే శక్తిని కూడా ప్రతి తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించండి రాజా. మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరు ప్రార్థననైనా మీరు ఆలకించి వారి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి బిడ్డల కొరకు మొరపెడుతుండగా వారి బిడ్డలనైనా ఒక ఉన్నతమైన స్థానంలోనైనా మీరు ఉంచండి ప్రభావ. మీకు వందనాలు. వారి బంధువుల గురించి, వారి స్నేహితుల గురించి మొరపెడుతుండగా అందరి పట్ల అద్భుతమైన కార్యంలోనైనా మీరు జరిగించండి. ప్రతి ఒక్కరూనైనా విశ్వాసంతో ఇలా ప్రార్థన చేయడానికి, ఇలా ప్రార్థనలో ఏకీభవించడానికి నేను మీరు సహాయం చేయండి తండ్రి. నమ్మిక మాత్రము నీ ఉంచము, నా మహిమను నీవు చూచెదవని మీరు మాట్లాడుతున్నారు కదా ప్రభా. ప్రతి ఒక్కరూ నేను విసగక ఎడతగక పట్టుదలతో ప్రార్థన చేయనట్లు మీరు సహాయం చేయండి. పరిపూర్ణంగా మీ మీద ఆధారపడి సమస్తమును జరిగించేవారు మీరే అని గ్రహించినైనా దేవా మీకు వందనాలు స్తోత్రములనైనా మీకు మొరపెట్టడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. అనేకమైన గూఢ సంగతులనైనా మాకు నేను అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు కదా ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ తెలివితోని, మీ జ్ఞానంతోని ప్రతి ఒక్కరిని నింపినైనా ఎగ్జామ్స్లోనైనా మంచినైనా ఉత్తీర్ణత సాధించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూనైనా మీకు మొరపెట్టడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ప్రార్థన ద్వారానైనా ఆశీర్వాదం ఉంది కనుక ప్రభువా, ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యమే కదా ప్రభువా. ఆ ప్రతి విషయాన్నినైనా మీకు నేను ప్రార్థనాపూర్వకంగా బిడ్డలు తెలియజేయడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు తలెత్తే ప్రతి ఆటంకాలను కూడా నేను మీరు తొలగించి ప్రతి బిడ్డ ప్రార్థనలో ఏకీభవిస్తూనైనా ప్రార్థనా శక్తి ద్వారా అద్భుతమైన కార్యములను పొందుకున్నట్లు, మీ జ్ఞానాన్ని పొందుకున్నట్లు, ఎగ్జామ్స్ మంచిగా రాయడానికినైనా మీరే కృప చూపిస్తారని, మీరే సహాయం చేస్తారని, ఏ కీడు బిడ్డలకు రాకుండా నేను మీరు తప్పిస్తారని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు. మేము చేస్తున్న ప్రతి మనవినినైనా మీరునైనా స్తోత్రం జ్ఞాపకము చేసుకున్న తండ్రి. కాపుదల కృపనైనా మీరు అనుగ్రహిస్తారని, ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డల్ని, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డల్ని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల్ని మీరే పట్టించుకుంటారని, వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, మరలా రేపటి కాలం మంది మేము 3వ రోజు ప్రార్థనలు ఏకీభవించడానికి మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఈ కాల ప్రార్థనలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఏకీభవించి ప్రార్థన అంతటిలో కూడా మీరు పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ బిడ్డల విషయంలో, మీ విషయంలో దేవుడు అద్భుతమైన కార్యాలని జరిగించుచున్నారు గనక మీరందరూ నమ్మకంగా దేవుని తట్టు తిరగండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.